ఈ రోజు అసిడిటీ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినేన్ హాస్పిటల్. ఎసిడిటీ అంటే ఏంటి? ఎసిడిటీ అంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది నోటి నుంచి మన స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే యాసిడ్ రిఫ్లెక్సెస్ వల్ల అంటే యాసిడ్ సెక్రీషన్స్ అనేవి జరిగి ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇంటేక్ లో ఏమైనా చేంజెస్ రావడము, లేదా ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే తీసుకోకపోవడము, ఇర్రెగ్యులర్ గా ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అట్లా జరగడం వల్ల ఆ యాసిడ్స్ అనేవి మన గొంతులోకి రావడం అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం అనమాట. సో దీనివల్ల కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, కడుపులో మంట అనిపించడము, పుల్లటి తేన్పులు రావడం ఇవన్నీ జరుగుతాయి. సో దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అంటే ఫుడ్ తీసుకున్న టైమింగ్స్ ఎట్లా అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడము, అట్లాగే మధ్యాహ్నం తిని మళ్ళీ నైట్ వచ్చేసి 10:00కో 11:00కో అట్లాగా అంటే ఒక ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి తీసుకున్న వాళ్ళలో ఈ అసిడిటీ కంప్లెయింట్స్ ఎక్కువ చూస్తాం. అట్లాగే తీసుకున్న ఫుడ్‌లో క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తీసుకున్న ఫుడ్‌లో ఏంటంటే పోషక విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. అట్లాగే నోటికి రుచికరమైన ఆహారం ఎక్కువైపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఉండట్లేదన్నమాట. సో దీనివల్ల మనకి ఎక్కువ ఈ కంప్లెయింట్స్ వస్తున్నాయన్నమాట. అంటే టైమ్ టు టైమ్ ఫుడ్ లేదు, అట్లాగే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, అట్లాగే మసాలా ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల, అట్లాగే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తీసుకున్న క్వాంటిటీ అంటే ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు. సో కొంచెం కొంచెం మోతాదులో కొంచెం టైం గ్యాప్ తీసుకుంటూ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మినిమం 3 అవర్స్ 3-4 అవర్స్ అన్న డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆహారం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ తింటున్న కొంచెం సేపటికి ఎప్పుడైతే తేనుపు వస్తుందో అప్పుడే మనం ఫుడ్ ఆపేయడం మంచిది. ఎందుకంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి లోపల దానికి కెపాసిటీ అనేది తగ్గిపోతుందన్నమాట లేకపోతే. అందుకనే ఏంటంటే తీసుకున్న ఫుడ్ కంప్లీట్‌గా డైజెస్ట్ అయిన తర్వాతే మళ్ళీ ఫుడ్ తీసుకుంటే గనక ఈ అసిడిటీ కంప్లెయింట్ అనేది రాదు. అట్లాగే కొంతమంది ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఈ అసిడిటీ కంప్లెయింట్ అనేది ఎక్కువ చూస్తాము. అట్లాగే కొంతకాలంగా ఈ షుగర్ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఈ అసిడిటీ కంప్లెయింట్ చూస్తాం. సో అంటే చిన్న చిన్న వాటికే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో మెయిన్ ఇవి అండ్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ డిప్రెషన్ కి, స్ట్రెయిన్ కి గురైన వాళ్ళలో ఈ అసిడిటీ కంప్లెయింట్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ అసిడిటీ కంప్లెయింట్స్ ఉంది అని గుర్తించి వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. థాంక్ యూ.